నమస్కారం. తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం. గత వారం వరకు మనము అచ్చమైన తేట తెలుగులో చిరుకథలను విన్నాం కదా. ఈ వారం నుండి తెలుగు సామెతలు వాటి అవసరము అన్న అంశం పైన మీతో విషయాలను పంచుకుందామని నా అభిలాష. సామెతలు అంటే ఇంగ్లీష్లో ప్రోవర్బ్స్ అంటాము. ఇవి ఒక సత్యాన్ని లేదా జనాల అనుభవ జ్ఞానాన్ని, నీతిని సులభంగా గుర్తుంచుకునే విధంగా హాస్యం కూడా కలిపి చెప్పే వాక్యాలు. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు. అంటే విందులేని ఇల్లు ఎలా అయితే ఘనంగా ఉండదో, సామెత లేని భాష వాడకం కూడా అలాగే నిర్జీవంగా ఉంటుంది అని. మన అమ్మమ్మలు నాయనమ్మలు తరచుగా ఈ సామెతలను వాళ్ళ మాటల్లో వాడటం చూసే ఉంటారు. అవి మన వాడుక భాషలో తెలియకుండానే ఒక భాగంగా ఉండేవి. దాంతో మనం వాటి అర్థాన్ని తేలికగా జీర్ణం చేసుకునేవాళ్ళం. ఇప్పటి పిల్లలకు ఆ సామెతలను వాడుతూ మాట్లాడేవారు తగ్గిపోవడం బాధాకరం. నేరుగా పిల్లలను సామెతలు నేర్చుకో, చదువుతూ ఉండు అని చెప్పే కన్నా ముందు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు వాళ్ళ వాడుక భాషలో సామెతలను చేర్చి మాట్లాడుతూ ఉండడం మొదలు పెడితే పిల్లలకు కూడా తేలికగా సామెతలను నేర్పిన వాళ్ళం అవుతాం. అలా వాళ్ళకి కావలసిన నీతిని, సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడే ప్రతిభను, ఇంకా జాగ్రత్తలను కూడా నేర్పగలుగుతాము. సామెతలను ఒక వ్యక్తి ప్రత్యేకంగా రచించరు. అవి అనుభవాల నుండి, జనుల మాటలలో పుట్టినవి. సామెత మన డబ్బులాగా అన్నమాట. ప్రభుత్వం ఒక నాణాన్ని ముద్రించగానే అందరికీ అందుబాటులోకి రాదు. అలా అలా చేతులు మారాక ఆ నాణ్యం గురించి అందరికీ తెలిసి దాని విలువను తెలుసుకుంటారు. అలాగే సామెతలు కూడా అందరి నోళ్ళలో నాని నాని తరతరాలకు చేరతాయి. సామెత అనే మాట సామ్యత అనే పదం నుంచి వచ్చింది. అంటే పోలిక అని. వాటికి సందర్భానికి తగ్గట్టుగా ఉపయోగిస్తూ మాట్లాడటం ఒక కళ. ఏ విషయమైనా ఉదాహరణతో చెబితే ఎంత బాగుంటుందో, సామెతలను వాడి చెప్తే విన్నవారికి అంతగా మనసుకి తాకి బాగా గుర్తుండిపోతుంది. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అని ఒక సామెత ఉంది. శంఖం అనేది మన ఆచారాలలో, వేడుకలలో ఒక పవిత్రమైన వస్తువు. అందులో పోసే నీరు కూడా అంతే పవిత్రమై తీర్థం అనే పవిత్ర జలంగా మారుతుంది. అలాగే ఒక అనుభవ జ్ఞానాన్ని సందర్భానికి తగ్గట్టుగా మాటల్లో వాడితేనే దాని అర్థము, విలువ, అందులో ఉండే నీతి, జ్ఞానం కూడా మనకి బాగా అర్థమవుతాయి. అలాంటి వాటినే సామెతలు అంటారు. ఈ సామెతలే ముఖ్యాంశంగా ప్రతి ఆదివారము మీకు తెలుగు కథలు లేక పద్యాలు లేదా చిన్న నాటికల రూపంలో చెప్పదలుచుకుంటున్నాను. నా ఈ ఆలోచనకు, ప్రయత్నానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ తన ప్రతిభను మీతో పంచుకోవడానికి అనుమతినిచ్చిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారికి ధన్యవాదాలు. ఆవిడ రచించిన కథలతో నా ఈ తెలుగు సామెతలు వాటి అవసరము అన్న ప్రయాణాన్ని మొదలు పెడదాము. ఇక రచయిత్రి గారి పరిచయాన్ని వినేద్దాం. ప్రముఖ తెలుగు భాషా కోవిదురాలు శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు ఎంఏ ఎకనామిక్స్ చేసి పదవీ విరమణ చేసిన బ్యాంకర్. తెలుగు భాష మీద మక్కువతో సామెతలను ప్రధాన అంశంగా తీసుకుని వాటికి తగ్గ సందర్భాలతో కథలను అల్లుకుంటూ ఆవిడ జీవితానుభవాలను, సామాజిక అంశాలను మేళవించి 102 కథలతో తెలుగు సామెతలు గల్పిక కథా సంకలనం అన్న పుస్తకాన్ని 2019లో మొట్టమొదటిసారిగా ప్రచురించారు. ఇప్పటికీ 2 ముద్రణలు జరిగి అత్యంత ఆదరణ పొందిన ఈ పుస్తకం శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి చేత ఆవిష్కరించబడింది. ఆ తరువాత శతక పద్యాలు కథాకదంబం అనే పుస్తకం, సామెతల కథలు అన్న పుస్తకం, కథన కుతూహలం అన్న పుస్తకం, సామెతల ఆమెత, రామాయణ మార్గదర్శనం అన్న పుస్తకాలను కూడా ప్రచురించారు. వీటి వివరాలను కిందున్న వివరణ పట్టీలో అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వివరించాను, చూడండి. బిందుమాధవి గారు పలుమార్లు 28 దేశాలలో పర్యటించారు. అక్కడ అందరూ వారి విద్యా విధానాన్ని మాతృభాషలోనే అమలుపరచడం చూశారు. తద్వారా ఎందరో ప్రతిభావంతులు ఆయా దేశాల నుండి తమ ప్రతిభను చాటడం కూడా గమనించారు. దానికి విరుద్ధంగా ఈ కాలంలో మన భారతదేశంలో మాతృభాషలో విద్యను అభ్యసించేవారు తగ్గిపోవడము, తెలుగును ఒక పాఠ్యాంశంగా మాత్రమే చదువుతూ భాషలోని భావాన్ని గ్రహించలేకపోవడం, దానివలన మన సంస్కృతిని మరిచిపోవడం వంటివి ఆవిడని బాగా కదిలించాయి. మన ఆలోచన విధానంలోని లోపాన్ని అధిగమించాలని అభిలషిస్తూ దానిని అమలుపరిచే దిశగా
అనేక ప్రయత్నాలలో తన వంతు ఒక ప్రయత్నంగా సామెతలే ప్రధాన అంశంగా కథలను ప్రచురించడం జరిగింది. ఆవిడ ఈ ప్రయత్నం ఒక విశిష్టమైన ప్రయత్నమనే చెప్పాలి. సాధారణంగా కథల మధ్యలో సందర్భానికి తగ్గట్టుగా ఎక్కడైనా సామెతను వాడతారు. కానీ సామెతనే ఒక ముఖ్య అంశంగా తీసుకుని దాని చుట్టూ కథను అల్లి రాయటం అన్నది సరికొత్త ప్రయోగమే. ఆ కథలనే కొన్ని వారాల పాటు మీతో పంచుకుంటాను. రేపటి నుండి ప్రతి ఆదివారం మనం మరిచిపోతున్న సామెతల ప్రపంచాన్ని చుట్టేద్దాము. నా ఈ ప్రయత్నం మీకు సామెతల తీపి రుచి చూపించి వాటిని వాడుక భాషలో ఉపయోగించాలి అన్న కోరికను మీకు కలిగిస్తే మాతృభాష రుణాన్ని కొంతైనా తీర్చుకున్న వారం అవుతాం. మరి రేపటి నా పలకరింపు కోసం మీరు సిద్ధమేనా? ధన్యవాదాలు.